ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర. మీకు ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. సో నేను ఒక 10 kgs ఆఫ్ మ్యాంగోస్ తీసుకున్నాను. ఇవి యాక్చువల్గా మాకు కడప జిల్లాలో దీన్ని చిలకముక్కు కాయలు అంటారనమాట. బేసిక్గా మేము ఎవ్రీ ఇయర్ ఒకే రకం కాయలు అనేవి దొరకవు కాబట్టి మాకు చెట్లు ఉండేవన్నమాట ఇంతకుముందు. ఆ చెట్లు ఉన్నప్పుడు మాత్రం సేమ్ ఆ చెట్టువే మా కాయలే పెట్టేవాళ్ళము. తర్వాత నుంచి మార్కెట్లో ఏవి దొరికితే అవి పెట్టడం స్టార్ట్ చేసాము. హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో సమ్మర్లో ఆవకాయ పచ్చడి అనేది పెట్టానన్నమాట. సో సమ్మర్ అయిపోతున్నప్పుడు రిలీజ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను జూన్ 1st వీక్లో అయితే పెట్టానండి. ఆవకాయ పచ్చడి ఎప్పుడైతే 2 వర్షాలు పడిన తర్వాత పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము ఎవ్రీ ఇయర్ అదే ఫాలో అవుతాం అన్నమాట. సో సేమ్ ఇయర్ కూడా అదే ఫాలో అయ్యాం. బట్ యాక్చువల్గా ఆవకాయ పచ్చడి పెట్టిన వెంటనే నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. తర్వాత కొంచెం టైం తీసుకొని పోస్ట్ చేసినాను. బట్ ఎప్పటికైనా యూస్ఫుల్ కదా పచ్చడి మన బ్లాగ్లో ఉంటే అని చెప్పేసి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తాను. సో యాక్చువల్గా 10 kgs ఆఫ్ మ్యాంగోస్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆ కాయలన్నీ నీట్గా కడిగేసి ఒక క్లాత్లో ఆరబెట్టేసి ఇక్కడ ఏం చేసినానంటే కొంచెం పెద్ద కాయలు అనేవి సైడ్ తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం పెద్ద కాయలు కండ పచ్చడి పెడదామని చెప్పేసి అలా సైడ్ తీసుకొని పెట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈసారి కాయలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కాబట్టి మాకు కొంచెం లేట్గా పెట్టడం వల్ల కాయలు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. బట్ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. సో ఇలా కొలుచుకుంటున్నాను అనమాట. అన్నీ కట్ చేసేసుకొని ఆ డబ్బా కొలతతో 5 డబ్బాస్ అనేవి కాయలు తీసుకుంటున్నాను. ఆ మెజర్మెంట్ ఎందుకు అంటే నేను ఎన్ని కేజెస్ పెట్టాను అని చెప్పి నాకు మెజర్మెంట్ కోసం నేను అవి ఫస్ట్ కొలిచాను అనమాట. ఫస్ట్ అలా మెజర్మెంట్ అది ఏమంటారు వెయింగ్ స్కేల్ అసలు అవసరం లేదండి. మీకు ఇలా ఏదైతే డబ్బా, నేను చూపించే డబ్బానే కాదు ఏ డబ్బా ఉన్నా పర్లేదు, దాంతో 5 డబ్బాలు ఈ మ్యాంగో ముక్కలు అన్నమాట. సో అలా తీసుకొనేసి అలా ఎన్ని డబ్బాస్ అయితే ఉన్నాయో అన్ని డబ్బాస్ నేను లెక్కేసి పెట్టుకున్నాను అనమాట. సో నేను మీకు ఈ ప్రాసెస్ అంతా చూపించిన తర్వాత చెప్తాను. ఇందాక చూపించిన అల్లం వెల్లుల్లి ఎందుకు అనుకున్నారా? మేము ఆవకాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా నానమ్మ స్టైల్ వల్ల పచ్చడి. సో ఇక్కడ నేనైతే నువ్వుల నూనె తీసుకుంటున్నాను అనమాట. సో ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. యాక్చువల్గా మేము గానగ దగ్గర తెచ్చేవాళ్ళము. నెల్లూరు వచ్చిన తర్వాత ఎక్కడ దొరుకుతుందో తెలియక ఈ ప్యాకెట్స్ అనేవి యూస్ చేస్తున్నాము. ఇదైనా పర్లేదు, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అలా నేను అయితే 10 kgs తెప్పిస్తే కొన్ని కాయలు అనేవి మెత్తబడ్డాయి అన్నమాట. సో కాబట్టి నాకు మోస్ట్లీ 7 kgs ఆఫ్ కాయలతోటి నేను చేశాను అనమాట. మిగతావన్నీ పక్కన పెట్టాను. సో అలా నేను 2 ప్యాకెట్స్ అనే ఆయిల్ అనేది వేస్తాను అనమాట. ఫస్ట్ 2 ప్యాకెట్స్ ఫుల్గా ఆయిల్ వేద్దాం అనుకున్నాను. బట్ నేను చూసి 3rd డే ఎలా ఉప్పు కారం సరిపోతుందో లేదో చూసిన తర్వాత నేను మళ్ళీ వేద్దాం అనుకునేసి 1 అంటే మోస్ట్లీ నేను 1.5 పైనే ఆయిల్ వేసాను. తర్వాత ఇక్కడ ప్రాసెస్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఆవాలు అనేవి 1 కప్పు నిండా, అంటే కప్ అంటే చిన్న కప్ కాదులేండి, కర్రీస్ తీసుకునే బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్లో ఆవాలు తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం 250 grams ఉన్న గ్లాస్తో అయినా మీరు మెజర్ చేసుకునేసి ఆవాలు తీసుకోవచ్చు. 7 kgs అని చెప్పాను కదా.
సో 7 kgsకి ఇంత అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. 7 kgs అనేది లెక్క నాకు అనమాట. మీరేం చేస్తారంటే ఏ దాంట్లో అయితే 5 చెప్పాను కదా, ఏదైనా తీసుకొని దాంట్లో 5 నిండా కాయలు తీసుకొనేసి అదే కొట్టిన ఆవకాయ ముక్కలు తీసుకునేసి దాంతో మెజర్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను 250 grams కన్నా ఎక్కువ ఆవాలు తీసుకొనేసి 4 spoons ఆఫ్ మెంతులు తీసుకొని మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. పచ్చిదే చేస్తున్నాను, చాలామంది వేంపుకుంటారు. సో అట్లా అవసరం లేదనమాట. నేను పచ్చిదే ఇలా పొడి కొట్టేసుకుంటున్నాను అనమాట. సో 2 ఒకేసారి చేసేసుకోవచ్చు. మెంతులు మళ్ళీ సపరేట్గా చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం అంత మెదగవ అనమాట. కాబట్టి ఆవాల్లోనే మిక్స్ చేసేసి చేసుకుంటున్నాను. ఆ పొడి తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంతకుముందు దీంట్లోనే ఈ మిక్సీలోనే నేను ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, అది కూడా మిక్సీ చేసుకున్నాను అనమాట. ఎందుకు మిక్సీ చేసుకోవాల్సి వచ్చిందంటే నార్మల్ టాటా సాల్ట్ ఇవన్నీ సాల్ట్ ఉంటుంది కదా, అవంత టేస్టీగా ఉండవు అని చెప్పేసి నేను ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు అయినా మా పెద్దమ్మ వాళ్ళైనా అలానే చేసుకుంటారనమాట. మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటారు. ఇదైతే ఇందాక చూసింది వెల్లుల్లి ముద్ద అనమాట. జస్ట్ మనం పోపులో వేసుకుంటాం కదా, దానికోసం జస్ట్ పొట్టున్న వెల్లుల్లి తీసి అలా పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ చూపించింది ఇదైతే వెల్లుల్లి అల్లము పేస్ట్ అనమాట. ఇక్కడ చూపించినట్టు 200 grams వెల్లుల్లి, 200 grams అల్లము తీసుకొనేసి మిక్సీ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామని చెప్పాను కదా. సో దానికోసం 200 grams అది, 200 grams ఇది, దీంతో పేస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా చేసుకోవాలి పేస్ట్. సో అప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. మా ఇంట్లో చిన్న ముక్కలు అయితే ఎవరు తినరండి. సో కాబట్టి ఇలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవకాయ మాత్రమే తింటారనమాట. అల్లం వెల్లుల్లి వేసిన పేస్ట్తో చేసిన ఆవకాయ మాత్రమే తింటారు. సో అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం గిన్నెలోకి పక్కకు తీసాను అనమాట. ఎందుకంటే ఇలా పోపు వేయడం వల్ల అదంతా ఆయిల్ అనేది పొంగుతుంది అనమాట. చాలా పెద్ద గిన్నె అయితే మాత్రం పొంగకుండా ఉంటుంది. సో కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు చాలాసార్లు అలా పొంగిందనమాట. అందుకోసం నేను ఇలా వేస్తున్నాను. బై ద వే ఈ పోపులో ఏం వేసానంటే ఆవాలు, జీలకర్ర వేయకూడదండి, ఆవాలు, శనగపప్పు, ఇవేంటి మిర్చి అనమాట, మిర్చి వేసాను. సో ఆయిల్ అనేది కొంచెం పక్కకు తీసుకుని, మీరు చూస్తే గిన్నెలో పక్కన సైడ్ గిన్నెలోకి తీసి పెట్టాను నేను ఆయిల్. సో అప్పుడైతే పొంగకుండా ఉంటుంది. ఇది ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె కాబట్టి కొంచెం ఎక్కువనే పొంగుతుంది అనమాట. సో అలా మంచిగా వేపుకోవాలన్నమాట. అలా వేపుకున్న తర్వాత మనం ఇందాక కచ్చపచ్చగా నూరుకున్న వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ వెల్లుల్లి ఫస్ట్ వేపానే, అది మాత్రం తీసి వేసుకోవాలన్నమాట. హాఫ్ మాత్రమే వేస్తున్నాను, హాఫ్ ఇంకో దాంట్లోకి వేయాలి అని చెప్పేసి చెప్పానే, కండపచ్చడి చేయాలి అని. బై ద వే నేను అది షూట్ చేయలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా షూట్ చేసి నేను చూపిస్తాను మీకు. ఓకేనా. సో అలా వేసిందంతా వేపేసుకోవాలన్నమాట. అలా అదే కొంచెం ఇది దీంట్లో ఇలా వేస్తాము, పచ్చికి కూడా వేస్తానన్నమాట. సో ఓన్లీ వెల్లుల్లి వేసి ఫస్ట్ వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఇప్పుడు మళ్ళీ వేస్తానన్నమాట. సో ఇక్కడ నేను మిస్ చేసిన పాయింట్ ఏంటంటే కరివేపాకు మిస్ చేశాను అనమాట. సో అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను, బట్ షూట్ చేసి వేసేటప్పుడు మిస్ అయింది, తర్వాత వేసుకున్నాను. అలా వేసుకున్నా ఏం కాదండి, మంచిగా ఆయిల్లో వేగిపోతుంది, నో ప్రాబ్లం. ఫస్ట్ వేస్తారనమాట. ఫస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ వేస్తారు, నో ప్రాబ్లం, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా. సో అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మినిమం 5 to 10 minutes చిన్న మంట పెట్టుకొనేసి అక్కడే ఉండి మంచిగా వేపుకోవాలన్నమాట. సో అప్పుడే అడుగు అంటకుండా ఉంటుంది. మీకు చూస్తే ఆయిల్ తగ్గింది అనుకుంటారు, కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. అలా పైకి వస్తున్నప్పుడు పక్కనున్న ఆయిల్ దీంట్లో కలుపుతూ ఉన్నాను అనమాట. సో అలా కలుపుతుంటే అప్పుడైతే పొంగదనమాట. సో నేనైతే ఆవకాయ ఇలానే చేసుకుంటాము. మీరు ఇలానే ఈ ప్రాసెసే ఫాలో అవ్వాలి, టేస్ట్ చేయాలి అనుకుంటే మీకు నచ్చితే ఫస్ట్ కొంచెం 1 kg అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి, తర్వాత మిగతా చేయొచ్చు. చెప్పాను కదా 5 డబ్బాలు ఆవకాయ ముక్కలు అయితే దీంతో 1 డబ్బా ప్లస్ కొంచెం అంటే లిటిల్ బిట్ 3/4 కాదు 1/4
ఉప్పు వేసుకోవాలన్నమాట. నేను బై ద వే మొత్తానికి కొలిచి ఒకేసారి వేస్తాను అనమాట. సో 1/4 దానికి 1/4 దీనికి అని చెప్పేసి. సో అలా నేను 10 డబ్బాస్కి ఇలా చేశాను అనమాట. ఇలా మెజర్ చేసి ఇప్పుడు ఈ ఆవపిండి మెంతిపిండి ఉంటుంది కదా, సో అలా మొత్తం ఇలా హాఫ్ వేసుకుంటాను, హాఫ్ ఇంకో దాంట్లోకి అని చెప్పాను కదా. 250 grams ఆఫ్ ఆవాలని చెప్పేసి అలా. నెక్స్ట్ వెల్లుల్లి మీకు కావాలంటే నేను స్క్రీన్ పైన కూడా రాస్తాను 5 డబ్బాస్ కింద అని చెప్పేసి, అప్పుడు మీకు కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటుంది. నేనైతే మొత్తం ఒకేసారి డబ్బాస్ అన్ని తీసుకున్న తర్వాత కొలుచుకున్న తర్వాత ఒకేసారికి వేసాను కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. నేను స్క్రీన్ పైన రాస్తాను, మీకు అప్పుడు తెలుస్తుంది. ఓకేనా? సో ఈ మిర్చి కూడా 5 డబ్బాలు ఆవకాయ ముక్కలైతే ఒక డబ్బా నిండా మిర్చి, ఒక డబ్బా కన్నా ఎక్కువ సాల్ట్ అనమాట, అది లెక్క. సో ఆయిల్ మీరు ఎక్కువ తక్కువ అయినా పర్లేదు. ఓకేనా? నేను చెప్పాను కదా, నేను డబ్బాలు కొలుచుకున్న తర్వాత అన్నిటికీ కలిపి నేను అందాజుగా వేసుకున్నానని చెప్పి, అందుకోసం మీకు తెలియదు. నేను స్క్రీన్ పైన ఖచ్చితంగా రాస్తాను, మీరు దాన్ని బట్టి చూసి మీ రేషియోని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలా వేసిన తర్వాత నీట్గా చేతితో మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా కారం అవుతుంది చేతికి, బట్ ఓకే 1 yearకి ఒకసారి కదా, అది చేతితో మిక్స్ చేయకపోతే అసలు కలవదండి. కాబట్టి మనం ఫస్ట్ మంచిగా చేతితో మిక్స్ చేసుకోవాలి. చాలామంది హాఫ్ ఒకసారి మిక్స్ చేస్తారు, హాఫ్ తర్వాత మిక్స్ చేసుకుంటారు. సో నేను అంతా ఓకే దాంతో వేసి మిక్స్ చేసుకుంటున్నాను, అది మీ అలవాటుని బట్టి. ఓకేనా? సో ఇలా మంచిగా కాయలకి ఉప్పు కారం మంచిగా పట్టాలన్నమాట. అక్కడక్కడ సాల్ట్ ఉండలు అనేది ఉన్నాయన్నమాట. రాక్ సాల్ట్ అయితే కాదు, మనం మిక్సీ చేసిన సాల్ట్ ఉంటుంది కదా, అవి ఉండలు ఉన్నాయన్నమాట. అవి మనం కలిపేటప్పుడు ఖచ్చితంగా కరిగిపోతుంది. రాక్ సాల్ట్తో మిక్సీకి వేసుకునేటప్పుడు మేక్ షూర్ మెత్తగా పట్టుకునేలాగా చూసుకోండి. అక్కడక్కడ కళ్ళు ఉంటే మాత్రం ఆవకాయలో మనం ఆ ఉప్పు వేసినప్పుడు అది కరగదనమాట, అలాగనే కళ్ళు ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు మిక్సీకి వేసినప్పుడు ఆ ఉంటలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కరుగుతుంది. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, ఏది కూడా తడి లేకుండా తుడుచుకున్న తర్వాతనే హ్యాండ్స్ అయినా మనం యూజ్ చేసిన డబ్బా అయినా ఏదైనా కూడా మీరు తడి లేకుండానే నీట్గా మెయింటైన్ చేస్తే పచ్చడి నిలువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అట్లా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇందాక నేను చూపించానే అదంతా వేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. పోపు చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలన్నమాట దీంట్లో. సో ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది దీంట్లో యాడ్ చేసేటప్పుడు, సో మీకు చెప్తున్నాను అనమాట. ఇది అనేది ఆ పోపు మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. సో బై ద వే చాలామంది ప్లాస్టిక్ దాంతో ప్రిఫర్ చేయరు, ఇది టెప్పర్వేర్ ప్లాస్టిక్ అనమాట. సో ఏం కాదు. సో కాబట్టి దీంట్లోనే నేను నిలువ ఉంచానండి. దీంట్లోనే ఒక 1 week వరకు దీంట్లోనే ఉంచుతానమాట. లైక్ 3 days తర్వాత ఒకసారి కలుపుతాం కదా, అప్పుడు ఉప్పు కారం సరిపోకపోతే ఇంకోసారి వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసి దీంట్లోనే ఒక 1 week అలానే స్టోర్ చేస్తానన్నమాట. ఇది నీట్గా తుడిచిన తర్వాత 1 week తర్వాత 3 days తర్వాత పిక్చర్ అనమాట. 3 daysకి మంచిగా ఇలా అయిందనమాట. నేను సీనుతోటి కల్పిస్తున్నాను అనమాట, నేను వీడియో షూట్ చేయాలని. ఇది 3rd day క్లిప్పింగ్. సో థర్డ్ డేకి మంచిగా ఇలా ఊటతోటి బాగా సెట్ అయిపోయి ఉంటుంది. నూనె అంతా పైకి తేలుతుంది కదా, మంచిగా సెట్ అయిందనమాట. బట్ నాకు ఇక్కడ ఏమైందంటే, మీకు చెప్పాను కదా మిక్సీ చేసుకునేటప్పుడు సాల్ట్లో ఉంటలు ఉంటాయి అని చెప్పేసి, నాకు అక్కడక్కడ తగులుతుండే అనమాట. సో ఇప్పుడు 3rd day రోజు ఆ రోజు ఏం చేశాను, ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత అలానే బాగా కలిపాను. మళ్ళీ 4th day కూడా కలిపాను, 5th day కూడా కలిపాను. 5th dayకి మొత్తం సెట్ అయిపోయింది అనమాట. సో అక్కడక్కడ ఉండడం వల్ల మనకి అంత క్వాంటిటీలో మనం చేయి పెట్టి చేయలేం కాబట్టి, సో అక్కడక్కడ ఉండడం కామన్. బట్ డైలీ నేను కలిపి ఆ చుట్టూ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ బాక్స్ పెట్టి ఒకే చోట కదపకుండా అలానే పెట్టేదాన్ని అనమాట. సో మేక్ షూర్ మనకి లైక్ పిఎంఎస్ టైమ్స్లో అలా ఈ పచ్చడి చేయకూడదు, నార్మల్ డేస్లో చేసుకుంటే నిలువ ఉంటుంది. పిఎంఎస్ డేస్లో కూడా ఈ పచ్చడిని టచ్ చేయకుండా చూడండి.
ఒకవేళ మీరు పెట్టిన తర్వాత మీరు పిఎంఎస్లో ఉంటే సో ఈ పచ్చడి అనేది టచ్ చేయకుండా చూడండి. అలాంటప్పుడు మాత్రం పచ్చడి నిలువ ఎక్కువ రోజులు ఉండడానికి ఉంటుందన్నమాట. సో తర్వాత నేను ఏం చేశానంటే ఈ పచ్చడిని ఇలానే వదిలేయకుండా వేరే వేరే బాక్సెస్లో డిఫరెంట్ బాక్సెస్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతానండి. నేను అలానే బయట ఉంచను, బికాస్ ఎందుకంటే చెడిపోతుంది అనే ఉద్దేశంతో కాదు, నాకు ఆవకాయ కలర్ ఇలానే ఉండాలన్నమాట. కలర్ అయితే నాకు ఇయర్ మొత్తంలో చేంజ్ అవ్వకూడదు. సో ఆ కాన్సెప్ట్ తోటి నేను సపరేట్ డబ్బాలలో తీసేసి నేను రెండు డబ్బాలలో తీసి నా ఫ్రిడ్జ్లో ఎంత సైజ్ అయితే సరిపోతాయో ఆ డబ్బాలతోటి నింపేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో. ఓకేనా. సో నేను ఎప్పుడైతే తీసుకుంటానో క్వాంటిటీ ఆ కొంచెం తీసుకొని బయట పెట్టుకొని అది మాత్రం యూజ్ చేసి అయిపోయేటప్పుడంతా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుంటుంటాను. సో దట్ మనకు కలర్ అనేది చేంజ్ అవ్వదు. మేమైతే టేస్ట్ చేసామండి, పాలమీగడ వేసుకొని టేస్ట్ చేశాను. సో చాలా బాగుందనమాట. ఫస్ట్ అది తిన్నాము, ఇప్పుడు నార్మల్గా ట్రై చేస్తున్నాము. నేను చాలా వేడివేడిగా ఉంది రైస్. సో అలా కలిపేసి ఫస్ట్ ఈసారి ట్రై చేసింది అశు ఫస్ట్ టైం ట్రై చేశాడు, తర్వాత దర్పణ్ అనమాట, తర్వాత యాజ్ యూజువల్లీ నేను, తర్వాత శ్రీను అనమాట. చాలా బాగా వచ్చింది ఇయర్ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్ వెరీ సూన్.